యేసయ్యా నీకే వందనము. అతి కాంక్షణీయుడా నా యేసయ్యా నీకే వందనము. యేసయ్యా నీకే వందనము. నీవే పూజనీయుడవు, స్తోత్రార్హుడవు, నీవే కీర్తనీయుడవు, పరిపూర్ణుడవు. నీవే పూజనీయుడవు, స్తోత్రార్హుడవు, నీవే కీర్తనీయుడవు, పరిపూర్ణుడవు. నీకే స్తోత్రమయా యేసయ్యా నీకే స్తోత్రమయా. నీకే స్తోత్రమయా యేసయ్యా నీకే స్తోత్రమయా. రక్తధారలతో వెల ఇచ్చుకున్నావే, నీ శ్రేష్ఠ ప్రేమతో నన్ను పిలుచుకున్నావే. నీ రక్తధారలతో వెల ఇచ్చుకున్నావే, నీ శ్రేష్ఠ ప్రేమతో నన్ను పిలుచుకున్నావే. మొదటి శతాబ్దంలో ఎటువంటి అపోస్తుల ద్వారా ఉద్యమం లేచిందో అదే ఉద్యమం ఈ రోజుల్లో దేవుడు నిన్ను వాడుకోవాలనే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక ఎయిడ్స్ పేషెంట్, మొదటి రోజు అంతా ఎయిడ్స్ పేషెంట్స్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఎయిడ్స్ పేషెంట్ ఒక ఆయన వచ్చినప్పుడు ఆ యవనస్తుడు సాక్ష్యం చెప్పాడు. 23 ఏప్రిల్లో జరిగిన సంఘటన చెప్తున్నాను. మొన్న ఆయన స్టేజ్ ఎక్కేటప్పుడు పాస్టర్ గారు నన్ను తిడతారేమో, నాకు ఎయిడ్స్ ఉందని అనుకున్నాడట. ఆయన ఎప్పుడైతే ఎయిడ్స్ ఉందని చెప్పగానే కనికరంతో మూవై ప్రార్థన చేస్తున్నాడంట దైవజనుడు. ప్రభువా ఈ వ్యాధిని డెవిల్ని నేను బైండ్ చేస్తున్నాను అని చెప్పి అన్నాడంట. రేపు నువ్వు టెస్ట్ చేయించుకో, నువ్వు నార్మల్ రిపోర్ట్తో 24th సాయంత్రం సాక్ష్యం చెప్తావు నాకని. నెక్స్ట్ డే వెళ్ళాడు ఆయన. టెస్ట్ చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. నార్మల్ రిపోర్ట్ వస్తే ఒక ల్యాబ్లో తప్ప 4 ల్యాబుల్లో చేయించుకున్నాడు, నార్మల్ రిపోర్ట్ వచ్చింది. 23rd ప్రార్థన, 24th పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్స్తో స్టేజ్ ఎక్కి రిపోర్ట్ చూపించాడండి. అట్లా ఎయిడ్స్ పేషెంట్స్ ఎంతో మంది హీల్ అయ్యారు, ఎంతో మంది క్యాన్సర్ హీల్ అయ్యారు, ఎంతో మంది అద్భుతాలు జరిగాయి. ఇవన్నీ దేని వల్ల జరుగుతున్నాయో తెలుసా? విశ్వాసముని కర్తయు ఆయన కొనసాగించేవాడైనా యేసు వైపు చూచు. నీ జీవితంలో ఆ విశ్వాస పరుగు పందెంలో నీ బ్రేక్ డౌన్స్ అవుతుంటాయి. నీ లైఫ్ టర్న్ అవుతున్న టైంలో అనేక పోరాటాలు ఎదురవుతుంటాయి. ఇది నిజమేనా అనే తలంపు కూడా రావచ్చు మీకు. ఇది జరిగిద్దా అనే ఆలోచన రావచ్చు. కానీ ప్రభు కృపను బట్టి చెప్తున్నాను, ఇక్కడ అబ్రహాము జీవితంలో జరిగింది. అపోస్తుల కాలంలో కొత్త నిబంధనలో ఎంతో మంది భక్తుల ద్వారా దేవుడు భూమిని గడగడలాడించాడండి. ఈ రోజులు ఏ దినాలు నేను ఎందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేసి చెప్తున్నానంటే, నువ్వు ఏది ప్రకటిస్తావో దేవుడు అది కార్యసిద్ధి కలుగజేస్తాడు. మీరు నమ్మండి, మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు నేను చెప్తున్నాను కదా, దేవుడు అట్టి అనాయింటింగ్ మీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే అట్టి అభిషేకాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. మీరు ప్రార్థన చేస్తే ఇంతవరకు జరగని బలమైన కార్యాలు జరగబోతున్నాయి. నాకు హీలింగ్ అనాయింటింగ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ప్రజల మధ్యలోకి పోతుంటే వాళ్ళు కింద పడిపోతా ఉన్నారు, తూలిపోతా ఉన్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. నేను విచిత్రంగా చూస్తున్నా, తెలియదు కదా ఫస్ట్ టైం. అప్పుడు దేవుడు నాతో అంటున్నాడు, ఏమన్నా తెలుసా, నువ్వు అన్నావు కదా నేను నిన్ను వాడుకుంటానన్నాను కదా, ఇదే వాడుకోవడం అంటే. ఎందుకంటే పేతురు ఒక సామాన్యమైన వ్యక్తి. ఆయన ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రకటిస్తుంటే అద్భుతాలు జరగడం ప్రారంభించబడ్డాయి. పేతురు నీడ కోసం, పేతురు ఉమ్ము కోసం, పేతురు బట్టల కోసం, పేతురు వస్త్రపు చెంగు కోసం, పౌలు నడికట్టు కోసం ప్రజలు పరిగెత్తారు. వాళ్ళు బట్టలు ఆరేసుకుంటే ఎత్తుకుపోయేవాళ్ళట. అపోస్తులు బట్టలు కారేసుకుంటే పాపం వాళ్ళకి పట్టుకపోవడమే జనాలు. ఎందుకంటే జనాలు బాధ మీ బాధ మీది, మా బాధ మాది. ఎందుకంటే మీద పడాలా, యేసు ప్రభు వెళ్తుంటే ఆయన మీద పడాలా. ఒకసారి తాకుతాం, ఒకసారి ముట్టుకుంటాం. రియల్లీ నాకు అనిపిస్తుంది, మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ప్రజలు ఎవరైనా సేవకులు ఎంట పడుతుంటే, మామూలున్న మనకి ఇట్లా పడుతుంటే ఆ రోజు యేసయ్య వెంట ఎలా పడేవారు ప్రజలు కదా.
ఆయన ఎంత కనికరంతో ప్రజలకు ప్రార్థన చేసేవాడనండి, ఎంత కృపతో ప్రజల్ని తాకేవాడు, ఎంత ప్రేమనో యేసయ్యకి. ఎవరో తాకింది తెలుసు, ఎవరు నన్ను తాకారు, ఎవరో ముట్టింది తెలుసు, ఎవరు నన్ను ముట్టారు. ఎందుకంటే విశ్వాసాన్ని బయటికి తీసుకొచ్చాడు యేసయ్య. నిన్ను విడువడు ఎడబాయడు దేవుని బిడ్డ, నీతో పాటు ఉన్న దేవుడు ఆయన. ఎందుకంటే నువ్వు ధైర్యం తెచ్చుకో. మాట్లాడుతున్న దేవుడు అది మానవ స్వరం కాదు కానీ దైవ స్వరం. ఎందుకంటే నేను చెప్తున్నాను, పేతురు అభిషేకం పొందకముందు ఒక వ్యక్తి, అభిషేకం పొందాక మరో వ్యక్తి. ఎప్పుడైతే నువ్వు దేవుని శక్తితో నింపబడతావో, దేవుని అభిషేకంతో నింపబడతావో, నువ్వు మునుపటి వలె ఉండవు, కానీ నువ్వు ఒక చెక్కుముకి రాతి వలె దేవుని కోసం వాడబడబోతున్నావు. అనుకోవచ్చు మనం, దేవుడు నన్ను వాడుకుంటాడా, నా వలన జరిగిద్ది కార్యాలు, నిజంగా నేను అంత ఫిట్టా, అంత యోగ్యుడినా, యోగ్యురాలనా? ఎవరిని బట్టండి జరిగేది? ఒక్క అబ్రహాము గురించి ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పుడే కాదండి, యేసుప్రభు రాకడ వరకు ఈ ధ్యానం జరుగుతూనే ఉంటుంది. అవునా కాదా? అబ్రహాము ఒక్కడు అంత నిరీక్షణతో ఉన్నందుకు ఆయన గురించిన ప్రసంగం, ఆయన గురించిన మాటలు ప్రతి దైవజనుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బోధిస్తుంటారు. అంటే నీ ద్వారా ఆ కార్యాలు జరిగినప్పుడు ముందు తరానికి నువ్వు ఒక మాదిరిగా ఉండబోతున్నావు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను వాడుకో. సౌలు పౌలుగా మార్చబడతాడని అనుకున్నామా? చూడండి, ఈ పేతురు వీళ్ళందరి ప్రార్థనను బట్టి వీరు అభిషేకించబడి ప్రార్థన చేస్తుంటే దమస్కులో ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసయ్య. నీకు భర్తతో పోరాడుతున్నావా సహోదరి? నీ భర్త భయంకరంగా నిన్ను బలహీనపరిచే మాటలు మాట్లాడుతున్నాడా? త్రాగుబోతుగా ఉన్నాడా? వ్యసనపరుడుగా ఉన్నాడా? నీ కుటుంబంలో నీ పిల్లల్ని బట్టి శ్రమ, నీ కుటుంబంలో ఆర్థిక పోరాటాలా, నీ కుటుంబంలో ఇతరితర సమస్యలు ఉన్నాయా? నువ్వు నమ్మిన దేవుడు శక్తివంతుడని నమ్మంతే. ఏ దేవుడండి ఆయన? అందరం చెప్దాం. ఆయన ప్రతి తల్లి మనసు, ప్రతి బిడ్డ మనసు ఎరిగిన వాడండి ఆయన. తండ్రి మనసు యేసయ్య మనసు, వెన్నలాంటి మనసు అట. ఏ మనసు చెప్పండి? వెన్నను తీసుకెళ్ళి నిప్పు మీద పెట్టండి, ఏమైపోద్ది? పట కన్నీరు వచ్చేస్తుంది మనకి యేసయ్య దగ్గరికి వెళ్ళగానే. నువ్వు ఏడిస్తే నువ్వేడు, నేను గమ్మునుంటాననే దేవుడు కాదు ఆయన. నువ్వు ఏడిస్తే ఆయన మనసు ఏమైపోద్దంటే, అమ్మో నా బిడ్డ. ఒక తల్లి చిన్న బిడ్డని ఎక్కడైనా పడుకోబెట్టింది అనుకోండి, ఎక్కడున్నా ఏ బిడ్డ ఏడిపిన్నా ఆ తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే నా బిడ్డ ఏడుస్తుందేమో. ఒక తండ్రి, 2 పిల్లలు ఉన్నారట ఆయనకి, 2 కుమార్తెలు. చక్కగా వివాహం చేసి పంపించాడట. తల్లి లేదు, తండ్రి చాలా ప్రేమగా పెంచాడు, ఘనంగా పెళ్లి చేసి పంపించాడు. పంపించేటప్పుడు ఒక బిడ్డనేమో కుమ్మరి కుటుంబానికి ఇచ్చాడంట, ఒక బిడ్డనేమో వ్యవసాయదారునికి ఇచ్చాడట. సరే 6 months తర్వాత నా 2 కుమార్తెల సంసారం ఎట్లుందో చూసి వద్దామని వెళ్ళాడట. ఇంటికి వెళ్ళగానే కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు బిడ్డ ఎదురుగుంట పరిగెత్తుకొని వచ్చిందంట. డాడీ అని గట్టిగా ఏడుస్తుందంట. ఏంటమ్మా అంటే, మేము మంచి బిజినెస్లో ఉన్నాం డాడీ, కుండలన్నీ తయారు చేసుకున్నాం, వర్షం పడేటట్టుంది, ఏం చేయాలి డాడీ అని అందట. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని ఆపుతాడు. ఎందుకంటే ఇవి మా వ్యాపారం, మా వృత్తి అని ఏడ్చిందంట ఆ బిడ్డ. లేదమ్మా నేను అడుగుతాను దేవుని నీ పక్షంలో, వర్షము పడదు. నెక్స్ట్ ఇంకో బిడ్డను చూడడానికి వెళ్ళాడు పక్క ఊరికే. ఆ బిడ్డ అంటుందంట, డాడీ పంటలు పండట్లేదు, వ్యవసాయం బాగా క్షీణించిపోతుంది, వర్షం పడాలని ప్రార్థన చేయండి. 2 బిడ్డలు 2 కళ్ళు, ఏం చేయాలా తండ్రి? చెప్పండి, తండ్రి మనసు ఎట్లుంటుంది? తల్లి లేకుండా పెంచాడు, చాలా ప్రేమ. అయితే ప్రభుతో అన్నాడట, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, అక్కడ వర్షం పడద్దు, ఇక్కడ వర్షం పడాలి. చూడండి, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అక్కడ వర్షం పడలా, ఇక్కడ వర్షం పడ్డది. తండ్రి ప్రేమ అదే. రియల్లీ నీ బాధ నిన్ను చూసి మనుషులు ఎగతాళి చేస్తున్నప్పుడు, ఇంకా నీ గర్భం తెరవబడట్లేదా, ఇంకా నీకు పిల్లలు లేరా, మీ అత్తగారు అడుగుతుందేమో ఇంకో కోడల్ని తీసుకొస్తానని. ఈ మాట విని బాధపడితే ఇక్కడ కూర్చున్నావేమో, ఇంకో కోడలు రానక్కర్లే, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఎందుకంటే నువ్వు మరో ఆలోచనకు, నా భర్త వేరే పెళ్లి చేసుకుంటాడేమో, నాకు ఇంకొకటి ఏదైనా అన్యాయం జరిగిద్దేమో, మా అత్తగారు ఇలా మాట్లాడుతున్నారని బెంగతో ఇక్కడ కూర్చున్నావా? ప్రభు అంటున్నాడు, ఈరోజు నీ గర్భం దేవుడు తెరవబోతున్నాడు సహోదరి. ఈరోజు నీ జీవితంలో యేసయ్య అద్భుతం చేయబోతున్నాడు. పేతురు జీవితంలో చాలాసార్లు ఓడిపోయాడు. పేతురు చాలాసార్లు ఫెయిల్యూర్ అయిన వ్యక్తి కదా. కొన్నిసార్లు తొందరపాటు, ఉక్రోషం, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తానని చాలా అన్నీ ఉన్నాయి. అంతకంటే ముందుగా తన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, దేవుని నమ్ముకోక ముందు ప్రభువులోకి వస్తున్నప్పుడు పేతురు ఒక బాగా అలసిపోయి కృంగిపోయిన స్థితిలో ఉంటాడు. ఆయన ఆ యొక్క దోణిని పట్టుకొని అలా కూర్చుంటున్నప్పుడు యేసుక్రీస్తు అక్కడ ప్రజలకు బోధించడానికి వస్తాడు. ప్రజలకు బోధించడానికి వచ్చినప్పుడు
వెంటనే పేతురు దోణిని చూస్తాడు యేసయ్య. అవన్నీ ఖాళీగా ఉన్నాయి, వలలు గడుక్కుంటున్నారు. పేతురుతో అంటాడు, సీమోను కొంచెం దరినున్న నీ దోణిని కొంచెం లోపలికి తీసుకెళ్తావా అని అడుగుతాడు. అలసిపోయాడు పాపం, రాత్రంతా కష్టపడ్డాడు, కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. ఈయనే సరైన స్థితిలో లేడు, నిరుత్సాహంలో ఉంటే యేసుప్రభు వచ్చేమన్నాడు, కొద్దిగా వాక్యం చెప్పుకోవాలి నేను, నీ దోణి నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. ఎట్లుంటుందండి? మీరే అలసిపోయి ఉంటారు, మీ పాస్టర్ గారు, మీ పాస్టర్ అమ్మ గారు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి మీ ఇంటికి గెస్ట్లుగా వచ్చి ఓ 2 రోజులు మీ ఇంట్లో ఉంటామంటే మీకు ఎట్లుంటుంది అనిపిస్తుంది? ఎందుకు ప్రభువా ఇలాంటి పరీక్షలు పెడుతున్నాం అనుకుంటాం. ఒకవేళ క్రీస్తులో ఉన్న వాళ్ళమైతే. లేని వాళ్ళమైతే వద్దు, మీరు మా ఇంటికి రావద్దు, మా పరిస్థితులు బాగాలేదని. చూడండి, అలసిపోయి ఉన్నాడు పాపం, కృంగిపోయి ఉన్నాడు, బలహీనమైన స్థితిలో ఉన్నాడు, నలిగిపోయి ఉన్నాడు. అప్పటికే రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప లేదు. వాళ్ళ బిజినెసే చేపలు, అవి చేసుకుంటేనే బ్రతుకు తెరువు. అలాంటి బ్రతుకు తెరువు లేనటువంటి పరిస్థితిలో యేసు ప్రభు డైరెక్ట్గా ఆ 2 దోణులను చూసి అందులో సీమోను పేతురు దోణి దగ్గరికి వచ్చి అంటున్నాడు, కొంచెం దరి నుంచి కొంచెం లోపలికి దొయ్యవా అంటున్నాడు. అంటే పని చెప్తున్నాడు సీమోను పేతురికి. అప్పటి వరకు రాత్రంతా చేసి కూర్చొని వలలు గడుక్కుంటుంటే, పని చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుందండి. యేసుప్రభే కాదు, ఆ టైంలో ఎవరు చెప్పినా చేయాలనిపించదు. కానీ సీమోను పేతురు వలక్కడ పెట్టి దోణిని కొంచెం దరి నుంచి లోపలికి తోసి యేసుప్రభు వాక్యం చెప్పడానికి కొద్దిగా సహాయం చేశాడండి. ఆ కొద్ది సహాయం ఏం చేసిందో తెలుసా? పేతురు లైఫ్ని మార్చేసింది. ఎంత అద్భుతం అంటే, తన లైఫ్లో జరగని అద్భుతం జరిగింది. ఈ ప్రసంగం సంగారెడ్డిలో చేశామన్న. ఆ టైంలో ఇది చెప్తున్నప్పుడు ఎంతమంది యవ్వనస్తులండి ఏడ్చుకుంటూ క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. నువ్వు అలసిపోయిన టైంలో నువ్వు కొంచెం సహాయం దేవునికి చేస్తున్నావు, కొద్దిసేపు సంఘానికి వెళ్తున్నావు, కొద్దిసేపు దేవుని ఆరాధిస్తున్నావు, నీ మనసు బాగాలేదు, నీ పరిస్థితులు బాగాలేదు, అయినప్పటికీ దేవునికి కొంచెం విశ్వాసంతో, కొద్దిగా నమ్మకంతో వెంబడిస్తున్నావు. అదే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఒకటి మీరు విశ్వసించండి, అస్సలు కృంగిపోవద్దు దేవుని బిడ్డలారా. విశ్వాసము పరీక్షించబడుతున్నప్పుడు, విశ్వాసము బలహీనమైనటువంటి కండిషన్లోకి వెళ్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎవరిని పట్టుకుందామండి? గట్టిగా చెప్దాం. ఎవరిని పట్టుకుందాం మనము? దేవుని వైపు చూద్దామా, మనుషుల వైపు చూద్దామా? చూడండి, అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకుని బలిగా అర్పించడానికి తీసుకుని వెళ్ళినప్పుడు, తండ్రి అలా తీసుకెళ్తున్నప్పుడు ఆ కొడుకు అడుగుతాడు, నాన్న గొర్రెపిల్ల ఎక్కడా అంటే ఎట్లుంటుందండి? ఒక చిన్న కుమారుడు, ప్రియమైన వాడు, పుట్టినవాడు, దేవుడేమో ఇవ్వమన్నాడు. ఆయన ఫెయిత్ చూడండి. తీసుకుని వెళ్తున్నప్పుడు తండ్రి అడిగితే యెహోవా చూసుకుని అంటాడండి. నిజంగా చాలా గొప్ప విశ్వాసంలో బలమైన వీరుడు. అప్పుడు కనబడలే, కానీ బలి అర్పించడానికి తన కుమారుని చెయ్యి కత్తి ఎత్తినప్పుడు ముళ్ళ పొదల్లో కనపడ్డది ఒకటి పొట్టేళ్ళు. అదేవిధంగా నీ బ్లెస్సింగ్ నీకు కనబడదు, కానీ నీ శ్రమల వెనక దాచబడి ఉన్నది నీ బ్లెస్సింగ్. అది తెలుసుకోవాలి మనం. అది నీ కళ్ళకి, అందుకనే నీ హృదయానికి గోచరం కాదు, నీకు అర్థం కాదు, నీ కళ్ళకి కనపడదు, నీ చెవులకు వినబడదు, నీ హృదయానికి గోచరం కానిది దేవుడు నీకు దాచిపెట్టి ఉన్నాడు. నమ్ముతున్నారు అందరూ? గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకనే ఎందుకు నేను ఇంత ధైర్యంగా, ఇంత ప్రాంప్ట్గా, ఇంత బోల్డ్గా ఈ మాటలు మీకు చెప్పటానికి, నువ్వు ఏ కండిషన్లో ఉన్నా, నీ కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నా, ఈరోజు నువ్వు నమ్ము, యేసయ్య మాటగానే నీకు తోడుగా ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. చూడండి, పేతురు రెల్లు లాంటి వాడండి, ఊగేవాడు. అటు కాసేపు ఇటు సీమోను అంటే రెల్లు అని అర్థం. రెల్లు పని అటు ఇటు ఊగుతున్నాడు, కానీ స్టోన్గా మార్చాడు దేవుడు. మార్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు డెడ్ బాడీస్ని లేపితే ఆయన కూడా డెడ్ బాడీస్ని లేపాడండి. మీ ద్వారా డెడ్ బాడీస్ రైజ్ కాబోతున్నాయి దేవుని బిడ్డలారా. నమ్ముతున్నారా? ఎందుకు జరగవండి? అవి జరగవా అనుకుంటాం కదా, కొంచెం టైం పట్టింది కదా. మన లైవ్లో ఒక సేవకురాలు కర్ణాటక నుంచి ఫోన్ చేసింది. పాపం ఒంటరిగా సేవ చేస్తుందంట. తను కష్టం పడి పరిచయం చేస్తున్నప్పుడు యంగ్ గర్ల్, తన బిడ్డ చనిపోయిందంట. ఇక మిగిలింది ఒకటే ఒక కుమారుడు. ఆమె పరిచర్యలో భయంకరమైన చీకటి శక్తులు ఆ కుమారుని కూడా పట్టి ఒకరోజు ఆమె సేవకి వెళ్తుంటే ఆ కుమారుడు హ్యాంగ్ చేసేసుకున్నాడట. డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే ఇక చనిపోయాడమ్మా నీ బిడ్డ, తీసుకెళ్ళిపోండి అన్నారంట. ఏం చేయాలో తెలియక బిడ్డని పోగొట్టుకుంది, భర్త లేడు, ఆర్థిక పరిస్థితులు, సేవలో నలిగిపోతుంది. ఈ కొడుకుని ఏం చేయాలో తెలియక, మేము ఎప్పుడు లైవ్లో మీకు ఒకటి చెప్తుంటాం, ఆయిల్ బాటిల్ పెట్టుకోండి, వాటర్ బాటిల్ పెట్టుకోండి, ఏమంటాం, హ్యాంగ్కి పెట్టుకోండి. ఇవన్నీ ఏంటంటే ఫెయిత్తో, యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ద్వారా యేసయ్య రక్తముగా
మార్చబడుతుంది. ఆమె దగ్గర ఏమీ లేక ఆ డాక్టర్స్ డెత్ డిక్లేర్ చేసినాక ఈ ఆయిల్ గొంతులో పోసిందంటండి. సడన్ లేసి కూర్చున్నాడంట ఆ బాబు. ఇది పబ్లిక్లో లైవ్లో చెప్పిన సంఘటన. కూర్చోగానే ఆమెన్నది ఏడ్చుకుంటూ చెప్తుంది, అమ్మా సజీవుడైన యేసు నా కుటుంబంలో సజీవుడిగా ఉన్నాడమ్మా అని. రియల్లీ దేవుని బిడ్డలారా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. అప్పుడు చేశాడు, ఇప్పుడు చేస్తాడు, ఇక ముందు కూడా చేయబోతున్నాడు. మనం అనుకుంటాం దేవుడు చేస్తాడా? కొన్నిసార్లు మేము సేవకులుగా అందుబాటులో లేనప్పుడు ఈ ప్రేయర్ ఆయిల్, హ్యాంకీస్, గడ్డలు కరిగిపోవటం, రోగాల మీద వేసినప్పుడు రోగగ్రస్తులు బాగుపడడం, యాకోబు రాసిన పత్రికలో విశ్వాస సహితమైన ప్రార్థన నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు రోగి స్వస్థత పొందుతాడు. రెండవదిగా అపోస్తలుడైన పౌలు ఆయన నడికట్లలో స్వస్థత, యేసుక్రీస్తు ఉమ్ములో, పేతురు నీడలో, ఇవన్నీ ఏంటంటే అనాయింట్ చేసి పెట్టినవి. అవి ఎందుకంటే ప్రజల దగ్గరికి, రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తుల దగ్గర తీసుకెళ్ళినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీకు పొద్దున చెప్పా, ఎలీషా పాతి పెట్టబడినా చనిపోయినా ఎలీషా శల్యంలో ఉన్న అభిషేకం మాత్రం చావలేదు. ఆ అభిషేకమే ఈరోజు నీ విశ్వాసాన్ని బలంగా పెంపొందించబోతుంది. ఎందుకంటే పేతురు విశ్వాసం లేని వ్యక్తి అండి, కానీ ఎప్పుడు ఆయనకి విశ్వాసం వచ్చిందో తెలుసా? అభిషేకం వచ్చినప్పుడు. దేవుని శక్తితో నేను పైనుంచి మీరు కనిపెట్టుకునండి, ఏ శక్తి పొందుతారు? ఆ యొక్క పైనుంచి వచ్చే అధికారం, శక్తి ఎప్పుడైతే మీరు పొందుతారో మీకేమొస్తుందట? బలం వస్తుంది. మీకేమొస్తుందట? అథారిటీ వస్తుంది. శత్రు బలం అంతటి మీద ఏ రోగాన్ని మీరు ఆజ్ఞాపిస్తే ఆ రోగం, విశ్వాసం కూడా ఒక వరం అండి కదా, గిఫ్ట్స్లో ఒక గిఫ్ట్ అది. చూడండి, అది మనము ఫెయిత్లో, అథారిటీతో, అనాయింటింగ్తో అది ప్రయోగిస్తున్నప్పుడు నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి. నువ్వు నమ్ము అంతే. జస్ట్ కళ్ళు మూసుకొని యేసుక్రీస్తు నామములో నిన్ను గద్దిస్తున్నానని చెప్పు, ఆ రోగం బయటికి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ఆ సహోదరికి నేను వాలంటీర్స్తో ప్రేయర్స్ చేపిస్తూ ఉంటాను. నా చర్చిలో కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి అధికారం ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు అధికారం ఇచ్చి పంపించాడు, ప్రజల మధ్యలో అథారిటీ ఇచ్చి పంపించాడు. కానీ యేసయ్య వెళ్ళిపోయినాక పైనుండి వచ్చి శక్తిని పంపాడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వాసంలో బలహీనమైపోతున్నావా? నీ ఫెయిత్ దిగజారిపోతుందా? కానీ రాత్రి ఎంతమంది దేవుని స్వస్థత శక్తిని మీరు చూడాలని ఆశపడుతున్నారు? నీ జీవితంలో ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. ఎంతమంది వ్యాధిగ్రస్తులు, రోగగ్రస్తులు, సమస్యలు ఉన్నవారు మీరు వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మీ కళ్ళారా మీ శరీరంలో అద్భుతం చూడబోతున్నారు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? వ్యాధిగ్రస్తులు నమ్ముతున్నారా? స్వస్థత లేని వారు నమ్ముతున్నారు. బై ఫెయిత్, విశ్వాసం. జస్ట్ మాట మాత్రం సెలవివ్వమంటాడు. ఎవరండి? ఒక అధికారి. నువ్వు మాట మాత్రం సెలవయ్యా, అందుకని నీ మాట చాలయ్యా, నీ చూపు, నువ్వు ఉంటే నాకు, అన్ని అబద్ధాలు పడతాం మనం. ఏముండదు, నువ్వు ఉంటే నాకు ఉండదు, నీ చూపు ఉండదు, నీ మాట ఉండదు. మాట మాత్రం అనుకుంటాం, మాటనే నమ్మం, అన్నీ నమ్ముతాం. అందుకని యెహోషాపాతు రాజు ఒక మాట అంటాడండి తన సైన్యంతో, దేవుని నమ్ము, ఆయన ప్రవక్తలు నమ్ము, నువ్వు కృతార్థులవుతావు, స్థిరపరచబడతావు. దేవుని నమ్ము, దేవుని సేవకుల్లో వస్తున్న వాక్కును నమ్ము, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అబ్రహాం అదే నమ్మాడండి, అది ఆయనకి నీతిగా ఎంచబడింది. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు నమ్మారు. విశ్వాసము నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, లేని వాటిని ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నది. ఈ రోజు వరకు ఏది లేదో ఈ రాత్రి నీ జీవితంలో ఏం నమ్మాలా? అది ఉన్నదని నమ్మాలి. ఏది నువ్వు చూడలేదో అది రాత్రి నువ్వేం చేయబోతున్నావు? నీ కళ్ళతో చూడబోతున్నావు. దేవుడు మాతో అన్నాడు, వేల సంఖ్యలో ప్రజలు వస్తారంటే 7 వస్తున్నారయ్యా, వేల సంఖ్యలో ఎక్కడ వస్తారన్నా నేను. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు చూడనిది నమ్మాలి ఈరోజు అంటే. ప్రభు చెప్పాడనమాట, ఈ గ్రౌండ్ అంతా నేను ప్రజలతో నింపబోతున్నా, భారతదేశం అంతా నా సువార్త ప్రకటించడానికి వాడుకోబోతున్నా. రియల్లీ ఇది అనుభవంతో చెప్తున్నానండి. మేము చాలా తృణీకరించబడ్డాం, చాలా కృంగిపోయిన అనుభవంలో దేవుని శక్తి మాత్రమే మమ్మల్ని నిలబెట్టింది దేవుని బిడ్డలారా. అందుకనే ఏ రోగం కానీ, ఏ వ్యాధి కానీ అధికారంతో దాన్ని గద్దించడానికి ఏంటో తెలుసా? ఆ ఫెయిత్ అప్పుడుంది, ఇప్పుడుంది, ఇక ముందు కూడా ఉండబోతుంది. అంతేకాకుండా చాలామంది ఆ ఫెయిత్తో దేవుని కోసం, దేవుని రాజ్యాన్ని కట్టేవారు లేపబడబోతున్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రాత్రి ప్రభు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హన్నా దేవుని సన్నిధికి వచ్చిందండి, గొప్ప ప్రవక్తని సంపాదించుకుంది ప్రార్థన చేసి. శారా, అబ్రహాం దేవుని యొద్దకు వచ్చారు. దేవుడు వాగ్దానం చేసిన వాడు తప్పకుండా తన పక్షంలో కార్యం చేస్తాడని నమ్మారు. బైబిల్ గ్రంథంలో మీరు ఎవరినైనా చూడండి భక్తులని, వారు నమ్మారు కాబట్టి వారు అద్భుతాన్ని చూశారు. నమ్మకం లేకుండా, అందుకనే ఒక వ్యక్తి అంటాడు, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి. అది మనం అడగాలి ముందు. ఏ నమ్మకం లేకుండా?
అపనమ్మకము లేకుండా నాకు సహాయం చేయండి ప్రభా. రియల్లీ దేవుని బిడ్డలారా, చాలామంది మీ ముఖాల్లో దుఃఖం ఉంది, వేదన ఉంది, కన్నీరు ఉంది, శ్రమలు ఉన్నాయి. అంతేకాక కొత్తగా వచ్చిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరో కొంతమందికి తెలియని వారు కూడా ఉండొచ్చు. కానీ యేసయ్య ఎవరంటే నీకోసం నా కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి 2000 సంవత్సరాల క్రితం చనిపోయి తిరిగి లేచి మరలా రాబోతున్న గొప్ప దేవుడు ఆయన. ఎందుకంటే నీవు ఏ కండిషన్లో ఉన్నా, ఒకవేళ నీకు తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని తెలుసుకుంటే చాలు, ఆయన ప్రేమలో ముందుకు సాగిపోతే చాలు. కాబట్టి తప్పకుండా దేవుడు మీ జీవితాల అద్భుతాలు చేస్తాడు. మీరు ఒకవేళ ప్రభువులో ఉండి కొనసాగుతున్న దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని యొక్క స్వస్థత, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క మహిమ నీపై, నీ కుటుంబంపై దిగబోతుంది. ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడదామా? కాంక్షణీయుడా నా యేసయ్యా, నీకే వందనము. యేసయ్యా నీకే వందనము. అతి కాంక్షణీయుడా నా యేసయ్యా, నీకే వందనము. యేసయ్యా నీకే వందనము. నీవే పూజనీయుడవు, స్తోత్రార్హుడవు, నీవే కీర్తనీయుడవు, పరిపూర్ణుడవు. నీవే పూజనీయుడవు, స్తోత్రార్హుడవు, నీవే కీర్తనీయుడవు, పరిపూర్ణుడవు. నీకే స్తోత్రమయా యేసయ్యా, నీకే స్తోత్రమయా, నీకే స్తోత్రమయా యేసయ్యా, నీకే స్తోత్రమయా. నా పేరు అన్నామని. నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది. ప్రెగ్నెన్సీ రాలేదని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు యూరిన్ టెస్ట్ చేసి బాగా ఇన్ఫెక్షన్ ఉందన్నారండి. అయితే నేను యూరిన్ టెస్ట్ చేసిన ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ట్యూబ్ టెస్ట్ చేస్తేనే పిల్లలు పుడతారని చెప్పారు. నేను ఎంతో వేదన చెందాను. అయితే లైవ్ ప్రోగ్రామ్స్ అవన్నీ చూస్తూ ఉంటాను. అయితే ఆయిల్ అప్లై చేసుకునేదానండి. 3 months కర్చీఫ్ కట్టుకునే ఉండేదానండి. 3rd month దేవుడు నా పట్ల అద్భుతమైన కార్యం చేసి నా గర్భఫలాన్ని తెరిచాడు. ఇప్పుడు నాకు 5th month అండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమె. అయితే ఇక్కడ ప్రేయర్కి వచ్చాం, మామూలుగా వచ్చేసాం. నాకైతే బాగా నిమ్ముంది, హార్ట్కి బాగా ఫ్లమ్ పట్టేస్తుంది. రోజుకి 2 ఇంజక్షన్లు చేయించుకోవాలి. అయితే ఆ రోజు మాత్రం ఇంజక్షన్ చేయించుకోకుండా ప్రేయర్కి వచ్చేసాను. నా హార్ట్కి ఇదంతా చాలా బరువుగా ఉండేది, అదంతా పూర్తిగా తగ్గిపోయింది. దేవునికి పోయిన జనవరిలో 2012లో మీటింగ్ పెట్టినప్పుడు నేను మీటింగ్కి వచ్చానండి. ప్రార్థనా వస్త్రం ప్రేయర్ ఆయిల్ కొనుక్కెళ్ళాను. మా బాబుకి 20 సంవత్సరాలు, వాడికి చెప్పలేని ప్లేస్లో దెబ్బ తగిలింది. అయితే ప్రేయర్ ఆయిల్ రాసి ప్రార్థన వస్త్రం పెట్టి ప్రార్థన చేశానండి. యేసయ్య స్వస్థతనిచ్చాడు. లైవ్లో ఫోన్ చేస్తే కలవలేదండి. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడిచ్చిన సాక్ష్యం దీవించిన గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి బిగ్గరగా యేసయ్య నామాన్ని కనపరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి. మీ వయసు ఎంత? 50 సంవత్సరాలు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని మహిమపరచుదాం. 50 సంవత్సరాలు. మీ వివాహం ఎంతకాలం అయింది?
20 పైన 20 పైన అవుతుంది. 23 వయసు 50 సంవత్సరాలు. 20 సంవత్సరాల పైన అయింది వివాహమై, పిల్లలు లేక 20 సంవత్సరాలు అవుతుంది. చెప్పండి, టెస్ట్ మీరు చెప్పండి. దేవుని నామానికి వందనాలండి. ఇక్కడికి 24-23 సంవత్సరాల పైన అవుతుందండి. మాకు సంతానం లేక వివాహమై తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారు అయ్యగారు గర్భఫలం లేని వారికి గర్భఫలం తెరవబడును కాక అని పేరు చేశారు. చేసిన తర్వాత కొన్ని రోజులకి ప్రెగ్నెంట్ అయిందండి. తర్వాత అని తెలియక హాస్పిటల్కి వెళ్తే బ్లీడింగ్ ద్వారా దేవుడు బయలుపరిచాడండి. అమ్మ నీకు గర్భం ఉందని డాక్టర్ గారు చెప్పారు. అబార్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చి కుమారుణ్ణి ఇచ్చాడండి. ఆయన నామానికి ఎంతో మహిమ కలుగును కాకండి. చూడండి, 50 years వయసు అండి వారిది. చాలామంది మీలో డాక్టర్స్ చెప్తుంటారు కదా 35 years తర్వాత పిల్లలు పుట్టిన ప్రాబ్లం, అంతేకాదు కష్టం మెడికల్ సైన్సెస్ ప్రకారం అని. 50 సంవత్సరాలండి వీరికి. 20 సంవత్సరాల పైనే అయింది వివాహ జీవితం, పిల్లలు లేరు. లాస్ట్ ఇయర్ వచ్చారు ఇక్కడికి. చూడండి, ఆ వయసులో వారు ఆశతో నిలబడ్డారు. కానీ దేవుడు ఆశీర్వదించడానికి వయసుతో సంబంధం లేదు దేవుని బిడ్డలారా. ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చూపించే శక్తిమంతుడు కాబట్టే ఈ వయసులో కూడా వీరి గర్భాన్ని ఇచ్చి అది కూడా మగబిడ్డను దేవుడు దయచేశాడు. చక్కటి బిడ్డ అండి, మంచిగా ఉన్నాడు బాబు ఆరోగ్యంతో. రియల్ ఎన్ని నెలలమ్మా ఇప్పటికి? 2వ నెలట. మరలా ఫిబ్రవరి అయిపోయింది, మరలా మేము ఈ ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికల్లా చేతిలో బిడ్డతో ఇక్కడికి వచ్చారు దేవుని బిడ్డలారా. ఇది యేసయ్య చేసిన అద్భుతం.